Hello cuties, welcome back to my channel. This video is all about my graduation. So na graduation వచ్చేసి 28 July 2023 న జరిగింది. సో నేను MBBS వచ్చేసి ఫిలిప్పీన్స్ లో చేశాను. సో నా 5.5 years జర్నీ 1 day లో ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఇది గ్రాడ్యుయేషన్ కి ముందు మాకు గ్రాడ్యుయేషన్ ఫోటో షూట్ అని తీస్తారనమాట. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ రోజు మన పిక్చర్ డిస్ప్లే చేస్తారు. సో మన గ్రూప్ మేట్స్ తోని ఆర్ మన క్లోజ్ ఫ్రెండ్స్ తోని మనం గ్రూప్ పిక్చర్స్ తీసుకోవచ్చు. ఈరోజు ఇది ప్యాకేజ్ లాగా ఉంటుంది అనమాట. సో మమ్మీ ఈ లావెండర్ కలర్ డ్రెస్ నాకు మంచిగా కస్టమైజ్ చేసి ఇండియా నుంచి కొరియర్ చేసింది. సో మనకి మేకప్ వేశారు, అక్కడ అంత ప్యాకేజ్ లాగా ఉంటుంది. అండ్ హెయిర్ స్టైల్ కూడా చేశారు. హెయిర్ స్టైల్ బాగుంది కానీ మేకప్ అయితే చాలా గలీజ్గా చేశారు. అండ్ మా గ్రూప్ మేట్స్ వీళ్ళు మధ్యలో కూర్చుంది మా ఫేవరెట్ డాక్టర్ గైనకాలజిస్ట్, చాలా బాగా చూసుకుంటుంది. సో షీఈ్ ఆల్సో లైక్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. చాలా బాగా చూసుకునేది మమ్మల్ని. అండ్ ఈ డ్రెస్సింగ్ అయిపోయిన తర్వాత స్క్రబ్స్లో కూడా తీసుకున్నాం అనమాట. సో బోల్డ్ అని పిక్చర్స్ తీసుకున్నాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. నేను వీడియోస్ అప్లోడ్ చేయట్లే అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఈవెన్ మై సబ్స్క్రైబర్స్ దే కీప్ ఆన్ ఆస్కింగ్ మీ వీడియోస్ పెట్టమని. సో నేను లేజీగా ఉండే అండ్ ఆల్సో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం వల్ల పెట్టలేకపోయాను. ఇప్పటి నుంచి డెఫినెట్లీ నేను కంటిన్యూగా వీడియోస్ పెడతాను. అండ్ ఇది వచ్చేసి Day 2. సో ఇది వచ్చేసి మేము గ్రాడ్యుయేషన్ ఇన్విటేషన్ వీడియో అని చెప్పేసి షూట్ చేస్తున్నాము. కాలేజ్ వాళ్ళు మనని ఫ్యూ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. మేము ఆల్మోస్ట్ 7 to 8 members ఉన్నాం అనుకుంటా. సో ఇది వచ్చేసి ఒక డ్రీమ్ లాగా గ్రాడ్యుయేషన్ ఇన్విటేషన్ వీడియో చేయడం అనేది. సో నీకు లైఫ్ లాంగ్ ఒక మెమొరీగా ఉండిపోతుంది అనమాట. సో 1 whole day పట్టింది. సో మనం షూట్ వచ్చేసి కాలేజ్లోనే చేసాము. సో నేను సేమ్ లావెండర్ కలర్ డ్రెస్సే యూస్ చేశాను, ఎందుకంటే దాని మీద ఎక్కువ పెద్ద పిక్చర్స్ ఏం దిగలేను అని చెప్పేసి. అండ్ దిస్ ఈజ్ మై క్లాస్ రూమ్. ఇది వచ్చేసి లైబ్రరీ. అండ్ లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను ఈ మెమోరీస్ అన్నీ. ఈ డ్రీమ్ అంతా 1 dayలో ఫుల్ఫిల్ అయిపోయింది. ఆ 5.5 years జర్నీ మేము కష్టపడింది. సో మాకేం కనిపించలేదు ఇలా, లిటరల్లీ చాలా మంచిగా అనిపించింది. అండ్ మాకు వచ్చేసి బోల్డ్ అంత ప్రాక్టీస్ జరుగుతుంది కాలేజ్లో. సో గ్రాడ్యుయేషన్ మనకి 28th ఉండే కదా, దానికి 1 week ప్రియార్ నుంచే మనకు ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి అన్నమాట. సో మనకి నేషనల్ యాంథమ్స్ ఎన్ని కంట్రీ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరివి నేషనల్ యాంథమ్స్ వేస్తారు. మనం అంతసేపు నించోనే ఉండాలి, చాలా డిసిప్లిన్గా జరుగుతుంది అనమాట అక్కడ. సో అందుకే మనకి ఇంతగానం ప్రాక్టీస్ చేపిస్తారు. సో మన కాలేజ్లో ప్రాక్టీస్ చేసాము ఫస్ట్. ఆ తర్వాత 2 days అక్కడ మేము వాటర్ ఫ్రంట్ హోటల్ అని చెప్పేసి హైర్ చేసుకున్నాము, అక్కడ ప్రాక్టీస్ చేసాము. సో ఇది 27th రోజు నైట్ సిగ్నేచర్ డే అని చెప్పేసి మా యాప్రాన్స్ ఉంటాయి కదా దాని మీద రాసుకుంటున్నాము. ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్. సో నేనైతే లైఫ్లో ఎప్పుడు మర్చిపోను. నాకు అసలు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే ఏడుపు వస్తుంది. ద జర్నీ వాజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. బ్యాచ్ నేమ్ వచ్చేసి టీమ్ వెక్సిలం. సో పర్ పర్సన్ 2 tickets ఇస్తారు. అండ్ ది వెరీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయాను. మేమైతే ఒక ఫోటోగ్రాఫర్ని పెట్టుకున్నాము, నేను నా ఫ్రెండ్. సో మేము కాలేజ్లో ఫోటోషూట్ అయితే చేసుకున్నాము, ఎందుకంటే ఐ రియలీ వాంట్ దట్ డే టు బి వెరీ స్పెషల్. సో నేను ప్రతి ఒక్కటి చాలా పర్టికులర్గా ఉండే అనమాట. సో నేను ఆ రోజు చక్కగా రెడీ అయిపోయి మంచిగా ఫోటోషూట్ చేసుకున్నా కాలేజ్లో. సో ఈ శారీ వచ్చేసి మమ్మీ ఇండియా నుంచి కొరియర్ చేసింది. సో నా ఫేవరెట్ శారీ అది. కాలేజ్కి 3 kilometers డిస్టెన్స్లో వాటర్ ఫ్రంట్ హోటల్ అని ఉంటుంది, అక్కడ అయింది మా గ్రాడ్యుయేషన్. సో మేమైతే అక్కడికి రీచ్ అయిపోయాము. సో నా ఫోటోషూట్ అప్పుడు వాళ్ళు మేకప్ ఫెయిల్ చేశారు, బికాజ్ వాళ్ళ షీట్స్ ఏవి మనకు సెట్ అవ్వలేవు. సో నేను ఈసారి మేకప్ అయితే నేను వేసుకున్నాను. హెయిర్ స్టైల్ ఒకటి హెయిర్ స్టైలిస్ట్తో వేయించుకున్నాను. సో ఇది వచ్చేసి మేము డిసిప్లిన్గా ముందు నేర్చుకున్నాం కదా, సో లైన్గా మా నెంబరింగ్ వైజ్ నించొని సో ఇలా అయితే వస్తున్నాము. వచ్చి మన సీట్స్లో కూర్చోవాలి. మన చైర్ వెనకాల మన నేమ్ ఉంటుంది. ఆల్రెడీ ముందు ప్రాక్టీస్ జరిగింది కాబట్టి చాలా డిసిప్లైన్గా వస్తున్నాము.
Mr. Kadwin Coyle Pillai, Chief Executive Officer of the King's Group of Companies. Attorney May Elaine P. Batan, Undersecretary of Department of Tourism, the Honorable Commencement Speaker on behalf of Honorable Maria Esperanza Cristina Garcia Frasco, Secretary of the Department of Tourism. ఈ వీడియోస్ కొంచెం బ్లర్ ఉంటాయి బికాస్ నేను ఈ వీడియోస్ వచ్చేసి నా లైవ్ లింక్లో నుంచి రికార్డ్ చేసుకున్నాను బికాజ్ మనం అక్కడ డిసిప్లిన్గా వెళ్తున్నప్పుడు రికార్డ్ చేయడానికి వీలు లేదు. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా అన్ని నేషనల్ యాంథమ్స్ ఆల్మోస్ట్ 12 కంట్రీస్ ఆఫ్ పీపుల్ ఉన్నట్టు. సో చాలాసేపే నించున్నాము. గ్రాడ్యుయేషన్ రోజు ఎంత హ్యాపీగా ఉన్నాను అంతే సాడ్ ఉన్నాను బికాస్ మమ్మీ డాడీకి డ్రీమ్ అనమాట నా గ్రాడ్యుయేషన్కి రావాలి అని చెప్పేసి 5.5 years నుంచి వాళ్ళు చాలా వెయిట్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ డాడీకి పీటీసీఏ అయింది. సో ట్రావెల్ చేయడం సేఫ్ కాదు కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. యాక్చువల్లీ వీసా ప్రాసెస్ ఆల్మోస్ట్ అయిపోయింది బట్ రాలేకపోయినారు వాళ్ళు. స్టేజ్ ఎక్క ముందు టోగా అని చెప్పేసి వేస్తారు. సో పేరెంట్స్ వచ్చిన వాళ్ళకి పేరెంట్స్తో వేయించుకున్నారు. సో మమ్మీ డాడీ రాలేకపోయారు కాబట్టి సో నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా డాక్టర్ ప్యాడెల్లా గైనకాలజిస్ట్ అని మా ఫేవరెట్ డాక్టర్. సో డాక్టర్తో వేయించుకున్నాను నేను. సో ఇక్కడ నా జూనియర్స్ తమ్ముడు వాళ్ళు ఉంటారు. సో ఆ పిల్లలు కూడా వచ్చారు నా కోసం. డాక్టర్ లడ్డుపల్లి స్పందన. Dr. Ladupali Spandana. Heaven. మమ్మీ డాడీ వస్తే నా గ్రాడ్యుయేషన్కి చాలా బాగుండేది, ఇంకా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యేది. సో వాళ్ళు రాలేకపోయారు కాబట్టి నేను ఇలా వీడియోస్ పిక్చర్స్ తీసుకుంటున్నాను అనమాట. నా వాల్పేపర్ మీద మమ్మీ డాడీ పిక్చర్ ఉంటుంది ఎప్పుడు. యాజ్ ఏ డాక్టర్స్ మేము ఓత్ తీసుకుంటున్నాము అండ్ వీళ్ళు వచ్చేసి కన్సల్టెన్సీ వాళ్ళు. ఆ తర్వాత మేము వీడియో షూట్ చేసాం కదా అది అక్కడ డిస్ప్లే చేశారు. Complete and constant union of 3 qualities: novelty, utility and charity. Which we did for all these years. Finally, the day has arrived. Now it's time to celebrate the great joy and happiness. It's our pleasure that we traveled to the end from the beginning of our journey. Wow! సో ఫైనలీ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. మేమంతా ఆల్ఫాబెటికల్ వైజ్గా కూర్చున్నాం కాబట్టి ఎక్కడెక్కడో ఉన్నాము. సో ఇప్పటికి దగ్గరకు వచ్చేసి సో ఫుల్ పిక్చర్స్ అయితే తీసేసుకున్నాము.
తెలిసిందే కదా, గ్రాడ్యుయేట్ అయ్యామంటే ప్రతి ఒక్క డ్రీమ్ క్యాప్ ఎగరేయడం. సో ఫైనల్లీ 5.5 years ఆఫ్ అవర్ వెయిట్ ఓవర్ కంప్లీటెడ్, వీఆర్ గ్రాడ్యుయేటెడ్. సో మాకు ఇయర్ బుక్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీంట్లో వచ్చేసి మేము రాసిన క్వటేషన్స్ కానీ అండ్ మేము ఇంటర్న్షిప్ టైంలో విచ్ వీ హ్యాడ్ ఫన్, సో మేము తీసుకున్న పిక్చర్స్ అవన్నీ దీంట్లో ఫైల్ చేసి పెట్టారు. సో ఇది మెమోరీగా ఉండిపోతుంది మాకు. సో ఇయర్ బుక్ అనేది సో ఎప్పటికీ పోదు, ఫోన్లో పోయినా కూడా మాకు ఈ బుక్ అనేది ఎప్పటికీ ఉండిపోతుంది అనమాట. సో మా గ్రూప్ పిక్చర్స్ కానీ మా డి సెక్షన్ అనమాట. సో మా డి సెక్షన్ పిక్చర్స్ కానీ ప్రతి ఒక్కటి దీంట్లో ఫైల్ చేసి ఉన్నాయి. అండ్ మాకు ఒకటి లట్టుపల్లి స్పందన అని చెప్పేసి ఒక పెన్ ఇచ్చారు అండ్ ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు, డాక్టర్ లట్టుపల్లి స్పందన అని చెప్పేసి. మేము ఇంటర్న్షిప్లో అయితే బోల్డ్ అంతా ఫన్ చేసినాము, మస్తు పిక్చర్స్ దిగినాము, అవన్నీ ఇక్కడ యాడ్ చేశారు చూడండి. I hope you like this video. If you like this video, don't forget to hit like, share, comment and subscribe to my channel. See you in next vlog. Bye bye.